పావుల పావని ఏమో మాట్లాడుతాండు, ఒకసారి వినుర్రి. రేవంత్ తెలంగాణ గుంపు మేస్త్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ దగ్గర కుంగిన 2 పిల్లర్లు అనుకుంటున్నారు అబ్బాయి. విన్నారు కదా అక్క, నువ్వు నిజంగా నువ్వు కేసీఆర్ పుట్టినవా లేకపోతే ఒక రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రిని అరే అని సంబోధిస్తున్నావు? అక్క, మాజీ సీఎం కేసీఆర్ను మేము కూడా అరే అనొచ్చునా? మరి మీ కేటీఆర్ను కూడా మేము అరే అనొచ్చునా? మరి నిన్ను కూడా ఇంకేమన్నా దుర్భాషలు ఆడొచ్చునా? ఎట్లా అక్క, మానవత్వం లేదా? నువ్వు ఎట్లా పుట్టినావు అక్క, నాకు అర్థమవుతలేదు. కానీ నువ్వు మాట్లాడుతున్నావు కదా కాళేశ్వరం కాళేశ్వరం అని మాట్లాడుతున్నావు. మరి కాళేశ్వరం గురించి ఇప్పుడు నువ్వే చెప్పాలా? మరి అక్కడున్న అధికారులు చెప్పరిగా కాళేశ్వరం మంచిగా ఉంది అది అని చెప్పేసి నువ్వు బాత్కాలు కొడుతున్నావు కదా. మరి లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఓహో, నీకు కేసీఆర్ అంటోడు నీకు డబ్బులు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మొత్తం తిరుగుతున్నావు, చెరువులు వంకలు ఇంకలని తిరుగుతున్నావు. ఎందుకక్క? కనీసం పందులన్నా నయమక్క. వాడు సాయంత్రం పూట కాసుకొచ్చినాక పోయి తీసుకుపోయి ఆ దొడ్ల కట్టయితే ఆ దొడ్లో వండుకుంటాయి, కానీ నువ్వు మాత్రం దొడ్లో వండుకోవట్లేవు. అంతగానం పందిపోయినావు అయితే. ఎందుకక్క? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అరే అని సంబోధించి చూసినావు, అది నాకు నచ్చలే. విమర్శించు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అరే అని సంబోధించడం ఇది మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా చెప్తున్నా, నువ్వు బాపు 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 అని మాట్లాడుతున్నావు కదా, నిజంగా చెప్తున్నా. కవిత కూడా ఇన్నిసార్లు బాపు అనలే. నువ్వు ఇంతగానం బాపు బాపు అని మాట్లాడుతున్నావు. ఒక్కసారి నోరు అరుపులో పెట్టుకొని మాట్లాడు. కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, నువ్వు అరే అని సంబోధించినావు అనుకో, నీ సంగతి అవుతుంది మళ్ళా. ఎందుకంటే నువ్వు ఒక ఆడదాని కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. నాకు కేసీఆర్ కన్నా ఎక్కువ బూతులు వస్తాయి. కానీ నువ్వు రేవంత్ రెడ్డిని ఇంకొకసారి ఏమన్నా మాట్లాడినావా అనుకో అక్క, ఇక నేను నాతో కాదక్క, నాతో గట్టిగా వస్తాయి మాటలు అయితే. ఇక నీ ఇష్టం అక్క. లక్షల కోట్లు అప్పు చేసి ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ను అరే కేసీఆర్ నువ్వు బయటకు ఎందుకు వెళ్తలేవురా అని చెప్పేసి అడగొచ్చు కదా అక్క. ఎందుకు అడుగుతలేవు? ఆయన పైసలు ఇచ్చింది కాబట్టి తింటున్నావు నిమ్మలంగా. ఎట్లక్క? కొద్దిగా అంత ఉండాలక్క మనకేమన్నా. ఎందుకక్క? విమర్శ చెయ్యి, విమర్శ చెయ్యి, మాట్లాడుకుందాం.